గణేష్ గీత 47వ భాగం. వైధ సన్యాసంలో 4వ చాప్టరు. నిన్నటి వరకు మనం 17వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 18 నుంచి చదువుకుంటాం. నిన్నటి రోజున గణేశుడు వరేణ్యుడికి ఏం చెప్పారంటే, బ్రాహ్మణుందు కానీ, గోవందు కానీ, ఏనుగందు కానీ, చండాలనందు కానీ, సునకమునందు కానీ సమానంగా చూడడం అన్నదే మహాత్ములు అయిన వాళ్ళు జ్ఞానులు చేస్తారు. వాళ్ళకి జ్ఞానం వచ్చింది అన్నదానికి గుర్తు ఏంటంటే సమబుద్ధి ఉండడం. అందువల్ల ఆ సమబుద్ధి ఉన్న విజ్ఞానం ఉన్నవాళ్ళు పాపాలు క్షయమయ్యి పునర్జన్మ పొందరు. మన్నిష్ట మధ్యయో అత్యంతం మచ్చిత్త మయి తత్పర ఆ పునర్భావ మాయంతి విజ్ఞానాన్నైస్థితైన సహా. మనకి భగవద్గీతలో చెప్పిన శ్లోకంలాగే మయ్యర్పిత మనోబుద్ధి మయి చిత్త మత్పరాయణ అన్నట్టుగా మన్నిష్ట మధ్యయో అత్యంతం మచ్చిత్త మయి తత్పరాస అని ఆగుంచినాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి భగవంతుడిని తలుచుకుంటూ అదే ధ్యాసగా అదే లోకంగా ఉంటాడో అప్పుడు తప్పులు చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. అసలు ఎప్పుడైతే భగవంతుడి మీద అలా దృష్టి ఉందో అప్పుడు నాది, నాకు కావాలి, నాకేంటి లాభం ఈ అన్న బుద్ధి రాదు. అంతేకాకుండా అప్పుడు మొత్తంలో ప్రపంచం అందరూ కూడా ఒకేలా కనిపిస్తారు. శంకరాచార్యులు గారికి పరమశివుడు కాశీలో ఒక నిమ్న జాతి వాళ్ళ కనిపించి ఆయన వెళ్తుంటే అడ్డం వచ్చారట. ఆయన శిష్యుడు తప్పుకోండి అన్నట్ట. ఎవరిని? ఆ తక్కువ జాతి అతన్ని. అతను కళ్ళు తాగుతూ ఒక రకమైన మనిషి తూలుతూ వస్తున్నట్ట. అంటే అతను అన్నట్ట, మీరు తప్పుకోమంటుంది నన్నా, నాలో ఉన్న ఆత్మనా అని అడిగట. అప్పుడు శంకరాచార్యులు గారు అతనితో ఆయన తర్కాన్ని చూసి వెంటనే అతనికి పాదోన్మస్తం చేశారట. అందుకని ఆ శంకరాచార్యులు గారు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన తర్వాత అందరిలో ఉన్నది ఆత్మే, అంతటా ఉన్నది ఆత్మే, సర్వం ఖలివిధం బ్రహ్మ, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్పినప్పుడు మరి బ్రాహ్మణుడు ఎవడు, మరి అంతిమ జాతి వాడు ఎవరు? ఆత్మ అందరిలో ఉంది కదా. అదే అన్నమాచార్యులు కూడా చెప్పాడు. ఆయన కూడా కొన్ని వేల కీర్తనలు రచించి చివరికి ఆయన బ్రాహ్మణుండు మెట్టు భూమి ఒకటి, చండాలుండు సరిభూమి ఒకటి అని చెప్పి ఆయన అద్వైత సిద్ధాంతంగాను సర్వమత సమతంగా రాశారు. సో ఇందుకీ ఇదే మాట గణేశుడు చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏమిటి? అందరూ ఒకటే అనుకోవడం అనేది జ్ఞానం. ఇప్పుడు 18వ శ్లోకం. వస్య స్వర్గో జగత్తేషాం జీవన్ముక్త సమీక్షణ యతో అదోషం బ్రహ్మ సమంత వైషీయకృతం. అంటే అంతటా పరమాత్మ ఒక్కడే, పరమాత్మనే చూస్తున్న ఆ జీవన్ముక్తులచే దోషము లేని అద్వితీయము బ్రహ్మ ప్రత్యక్షమందు కనిపించడం వలన వారికి స్వర్గము ప్రపంచము హానికి వసలవుతున్నాయి. ఆయన చూస్తున్న వాళ్ళందరికీ ఆయన అన్ని చోట్ల ఆయనకి బ్రహ్మే కనిపిస్తున్నట్ట. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని మన హనుమాచార్యులు గారు పాడారు కదా. తర్వాత ప్రియా ప్రియే ప్రాప్య హర్షద్వేషో ఏ
ప్రాప్నువంతిన బ్రహ్మాశ్రిత అసమ్మూఢ బ్రహ్మజ్ఞ సమబుద్ధయ. మన ఇందాక సమబుద్ధి ఇక్కడ వచ్చింది. సమబుద్ధి ప్రియం అప్రియం, సంతోషం ద్వేషం, దుఃఖం లేకుండా అట్టివారు వారికి వాళ్ళు ఏమంటారంటే అసమ్మూఢ అంటే మూఢం లేదట. మూఢులు కాదు వాళ్ళు. వాళ్ళు బ్రహ్మం తెలుసుకున్న వారై అంతటా సమబుద్ధిని నిలిపి పరబ్రహ్మాన్ని పొందుతున్నారు. ఈ మాట చెప్పిన తర్వాత గణేశుడు వరేణ్యుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని? కింసుకం త్రిషు లోకేషు దేవగంధర్వయోనిషు భగవన్ కృపయా తన్మే వద విద్యా విశారద. ఏమని అడిగాడు వరేణ్యుడు? విద్యలో ఎందు నిపుణుడు భగవంతుడా? ఓకే, విద్యా విశారద అన్నారు. ముల్లోకమందు దేవ గంధర్వ జన్మలందు ఏది సుఖకరము దయతో నాకు చెప్పుము. సో వాళ్ళకి ఏది విద్యా, వీళ్ళందరికీ దేవుడికి గంధర్వులకి అంటే అప్పుడు గణేశుడు ఏం చెప్పాడంటే ఆనందమశ్నుతే అసక్త స్వాత్మారామో నిజాత్మని అవినాశి సుఖం తద్ధి నసుఖం విషయాదిషు. ఈ దేవగంధర్వుల గురించి ఎందుకు అడిగాడు అంటే మనందరికీ, మనకనే కాదు మన పురాణాల్లో వాటిలో కూడా చెప్పారు, దేవులకి గంధర్వులకి మనకంటే చాలా ఎక్కువ శక్తులు ఉంటాయి. దేవతలకైతే మనలాగా శరీరం ఉండదు, మనలా ఈతి బాధలు ఉండవు. ఈతి బాధలు అంటే ఏంటి? ఆకలి దప్పులు వాళ్ళకు ఉండవు. అలాగే వాళ్ళకి నిద్ర, మనలా నిద్ర పడి కష్టపడడం వాళ్ళకి ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. మన కాళ్ళు ఏమో నేల మీద అంటాయి, వాళ్ళకి నేల మీద ఆనవ కాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎప్పుడు ఉంటే ఎంతసేపు వెళ్ళగలరు. తర్వాత ఎలాంటి రూపం కావాలనుకుంటే ఆ రూపం వాళ్ళు సంపాదించుకోరు. ఎందుకంటే వాళ్ళకి రూపం లేదు కాబట్టి, శరీరం లేదు కాబట్టి వాళ్ళు ఏ శరీరంలో అయినా వెళ్ళగలరు. అందువల్ల మరి వాళ్ళకి మనకంటే మరి గొప్ప వాళ్ళుగా ఉన్నారు కదా వాళ్ళు. అంటే దానికి ఏం చెప్పారంటే అది టెంపరీ, దేవలోకం అన్నది తాత్కాలికము. క్షీణే పుణ్యే మర్త్యలోకే అన్నారు. పుణ్యం క్షీణమైపోతే మళ్ళీ మర్త్యలోకం అంటే మన భూలోకానికి వచ్చేస్తారట. అందువల్ల మరి వాళ్ళకి ఏంటి సుఖకరం అంటే అప్పుడు ఏమి చెప్పారంటే ఆనందమశ్నుతే అసక్త స్వాత్మారామో నిజాత్మని అవినాశి సుఖం తద్ది నసుఖం విషయాదిషు. దేనింది ఆసక్తి లేనివాడే తన ఎందే తనతో క్రీడించేవాడు ఆనందము పొందుచున్నాడు. అట్టి ఆనందమే శాశ్వతమైనది. రూపాది విషయంలో ఏర్పడే సుఖము ఆనందము శాశ్వతము కాదు. సో ఇంతతో మనం ఇవాళ ఆపుదాం. ఇంకా ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏది సుఖము అంటే దేని మీద ఆసక్తి లేకుండా తన ఎందే తనతో క్రీడించుకున్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి అంటే ఇవి మన వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పిందే, తినగా తినగా గారెలు చేదవుతాయి అన్నారు. తినగా తినగా గారెలు చేదవుతాయంటే గారెలు బాగుండవు అంటే బాగానే ఉంటాయి. ఒక గారె తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది. రెండో తిన్నప్పుడు బాగుంటుంది కానీ ఇంతకుముందు ఉన్నంత ఆనందం కలగదు. సో అలా 4-5 తినేటప్పటికీ కడుపు నిండిపోతుంది, కొంచెం అది ఆ గారెలే వెగటనిపిస్తాయి. ప్రపంచంలో ఏ సుఖమైనా కూడా అంతే. ఒకసారి ఆహా అనిపిస్తుంది, రెండోసారి మళ్ళీ కానిపిస్తుంది, మూడోసారి అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుందంటే అవి లేకుండా ఉండడం కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గారెలు లాంటివి అయితే కొంచెం అయిన తర్వాత ఆపేసాం, గొడవ లేదు, ఇంకా తర్వాత కావాలంటే తినక్కర్లేదు. అదే తాగుడు అలవాటు పడ్డవాడు ఏమవుతాడు? ముందు అది మధువు తాగిన తర్వాత సంతోషంగా ఉంటుంది వాడికి, మళ్ళీ తాగాలనిపిస్తుంది. కొన్ని రోజులు పోతే ఏమవుతుంది? అది తాకపోతే ఉండలేడు వీడు. అంటే ఏంటి? అది తాకపోతే దుఃఖం వస్తుంది. అందువల్ల దానికి ఏం చెప్పారంటే నువ్వు ఏదైతే విషయాల్ని
వాటికి అలవాటు పడతావో అవి లేకపోతే ఉండలేవు. ఇప్పుడు ఏమవుతుంది, తాగకపోతే అయ్యో తాగలేదని బాధగా ఉంటుంది, తాగిన తర్వాత మర్నాడు పొద్దునంతా హ్యాంగ్ ఓవరు, ఇంకా వాళ్ళకి 2 రకాలు కష్టాలే. అది అంటే ఏమవుతుంది, ఎవరు సంతోషిస్తున్నారు, వాడే సంతోషించట్లేదు. ముందు ఏదైతే సంతోషం అనుకున్నాడో ఆ తర్వాత ఏమయ్యాడు, వాడు అడిక్షన్కి వెళ్ళిపోయాడు. తర్వాత అది వీడి మీద సంతోషిస్తుంది. అంటే ఏదైతే ఇదివరకు పిశాచాలు ఉండేవి, ముందు వీడికి కావాల్సిందో తీస్తుందిట, తర్వాత వీడు ఇవ్వకపోతే నేను తింటాను, నిన్ను పీకు తింటానంటుంట. అందువల్ల మనం ఏదైనా మనం అలవాటు పడిపోయి ముందు ఆలోచించుకోవాలి అది మనకి ఎంతకాలం వరకు ఉపయోగిస్తుందని. అందుకని వినాయకుడు ఏం చెప్పాడంటే, ఉన్నదాంటూ సంతృప్తి పడడం, ఇంకో దాని మీద ఆసక్తి లేకపోవడం, దానివల్ల నీకు సుఖం వస్తుంది. అందువల్ల జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అన్నాడు రాముడు, శ్రీరాముడు. లక్ష్మణుడు శ్రీలంక వెళ్ళినప్పుడు లంకలో బంగారు లంక, సోనార్ లంక అది చాలా బాగుంది, ఇది మనం ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా ఇక్కడ అని అన్నట్ట లక్ష్మణుడు. అప్పుడు రాముడు అన్నట్ట, నాది లేదు, జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి, మన అయోధ్యమని వెళ్ళిపోవాలి, అది ఎక్కడున్నా కూడా స్వర్గం కంటే గొప్ప అన్నట్టు. మనకున్నదే మన దగ్గర ఉంటుంది, మనకి ఉన్నదాంతో మనం సంతోషపడాలి, ఇంకోటి మనకు అక్కర్లేదు. ఆర్జవం అంటారు, అపరిగ్రహం అంటారు. ఏంటివి? ఆర్జవం అంటే సింపుల్గా ఉండడం, తర్వాత అపరిగ్రహం అంటే ఇంకోళ్ళు ఇచ్చింది తీసుకోకపోవడం. కొంతమంది జ్ఞానులు ఏం చేసేవారంటే ఇంకోళ్ళు ఇంటికి భోజనాన్ని పిలిస్తే వెళ్ళేవారు కాదు, ఇంకోళ్ళ దగ్గరే ఇంకోళ్ళు వేసిన వస్తువులు ఇస్తే తీసుకునేవారు కాదు. అందువల్ల ఇవన్నీ ఎందుకు అంటే, వాళ్ళు మనం ఎవరి దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి మళ్ళీ మనం రుణపడి ఉంటాము. రుణపడాలంటే ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు తీసుకునేవారు కాదట. అందువల్ల మనకు ఉన్నదానంతో మన సంతృప్తి పడేవాడు సుఖంగా ఉంటాడు. వాడు స్వర్గం వచ్చిన స్వర్గాదపి గరీయసి అన్నాడు కదా రాముడు, అలాగా స్వర్గం కంటే అది గొప్ప అన్నాడు. అందువల్ల అదే ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు వినాయకుడు. ఈ దేవగంధర్వులు అందరిలో ఏది గొప్పది అంటే ఉన్నదాంతో సంతోషపడేవాడే గొప్ప అన్నారు. సో ఇవాళ 21వ శ్లోకంతో మనం చూద్దాం. తర్వాత మొన్న ఒక ప్రకృతి గురించి మనం ఒకటి మాట్లాడాం. ఏమని? ఎవరైనా ఎంత గొప్పవాడైనా సరే వాడి ప్రకృతి కంటే దాటి వెళ్ళడం కష్టం అని. మరి అంత కష్టం అయితే మరి మనం ఎలా చేయాలి అంటే, మనిషి యొక్క వాసనల్ని వాడి ప్రకృతిని కాదని ఎలా వెళ్ళాలి అంటే, దానికి ఏం చెప్పారంటే, మనం మన వివేకాన్ని విచక్షణని ఉపయోగించాలి. ఆ విచక్షణ ఉపయోగించి మనం ఆ ప్రకృతి అంటే స్వభావం నుంచి బయటకు రావాలి. మరి స్వభావం ఎలా వచ్చిందిరా అంటే, అది వాసన బట్టి వచ్చింది అన్నాడు. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చిందా అంటే, పూర్వజనంలో మనం చేసిన పనులు బట్టి ఆ పనులు అయిపోయాయి, వాటి కర్మ, వాటికి సంబంధించిన ఫలితం మనం తీసేసుకున్నా ఆ మిగిలిన ఆ సంస్కారం అన్నది, ఆ భావాలు వాటి యొక్క శేషించడం మూలన దానివల్ల మనకి ప్రవృత్తి అని వస్తుంది అన్నారు. ప్రవృత్తి మార్గంలో మనం వెళ్తున్నామంటే ఏం చేస్తాం? మనకు ఆ ప్రవృత్తి ప్రకారం చేస్తాం. ఒకడు అంటాడు నాకు ఏమైనా సరే చాలా డబ్బులు కావాలి అంటాడు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేస్తాడు, ఇంకా పనిచేస్తాడు, ఇంకా అయినా సరే నేను ఇంకా పనిచేస్తాను, డబ్బులు కావాలని. మరి ఏంటంటే ఆ డబ్బులు అన్నది అతను చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ ప్రవృత్తి. అది నివృత్తి మార్గం అంటే ఏంటి? ఇంత సంపాదించాం ఇంక చాలు మనకి అని అనుకోవడం అనేది నివృత్తి మార్గం. సో ఇందువల్ల ఈరోజు మనం ఈ వైద్య సన్యాసాలను మనం నేర్చుకోవాలంటే, మన యొక్క విధులు మనం చేస్తూ ఆసక్తి లేకుండా మనం ఉండడం, ఉన్నదాంతో సంతృప్తి పడడం, ఇదే మనం చేయాల్సిన పని. వాడే 3 లోకాల్లోనూ సంతోషమైన వాడు అని చెప్పాడు. అది ఇవాళ మనం నేర్చుకున్న ఇది. ఇవాళ 47 భాగం ముగించే ముందు గణేష్ గాయత్రి ఉంది కదా, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈరోజు గణేష్ గీత 47 భాగం ఈ 4వ అధ్యాయం వైద్య సన్యాసంలో 21వ శ్లోకంతో మనం ముగిస్తున్నాం.
స్వస్తి.